ఏదో ఒక్క మాట మాత్రం చదివితే సరిపోతుంది దేవుడు. అలాగా పడిపోయిన నిన్ను నిలబెట్టి దేవుడు నిన్ను బాగు చేసి నిన్ను ఆశీర్వదించి నేను ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు పెడితే అలాంటి దేవుడు చూపించడానికి ఈ రోజు నువ్వు ఎందుకు వెనకడుతున్నావు, ఎందుకు దూరం అవుతున్నావు, ఎందుకు దేవుడిని కాదనుకుని అక్కడ తిరుగుతున్నా దేవుడు బిడ్డ. ఇక దేవుడి కార్యాలు నీకు అర్థం కావట్లేదు, ఇక దేవుడి సృష్టి నీకు అర్థం కావట్లేదు, దేవుడి మహిమలు నీకు అర్థం కావట్లేదు, దేవుడి మాట నీకు అర్థం కావట్లేదు. దేవుడి బిడ్డ తెలుసుకో, రోజులన్నీ నాగే అనుకుంటారేమో, రోజులన్నీ నీవి కావా, రోజులన్నీ నీవి కావు. ఏ రోజున ఏ క్షణాన్న ఎలా ఉంటామో దేవుడి బిడ్డ అర్థమైందా? గ్యారంటీ లేని బ్రతుకులు బ్రతుకుతున్నాం మనం. స్తోత్రం కలుగుగాక. అందుకనే ఉన్నంత ఆయుష్లోనైనా దేవునికి నమ్మకస్తునిగా బ్రతకాలని, దేవుని కొరకు నిలబడాలని ప్రయత్నం చేయాలి. ఆయనని ఎందుకు స్థుతించాలంటే నీకు ఆరోగ్యం దేవుడిచ్చాడు, బలం ఇచ్చాడు, శక్తినిచ్చాడు, ఆయుష్నిచ్చాడు, అంతస్తునిచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, బిడ్డలిచ్చాడు. నిన్న ఒక కుటుంబస్తురాలుగా దేవుడు నిలబెట్టాడు. ఎంత చేసిన దేవుడికి నువ్వేమిస్తే రుణం తీర్చాడు దేవుడు.